సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఈ రోజుల్లో పురుషుల్లో ముఖ్యంగా వీర్యకణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. అసలు వీర్యకణాల సంఖ్య గణనీయంగా తగ్గడానికి గల కారణం ఏంటి? వీర్యకణాల సంఖ్యను పెంచుకోవాలంటే ఎటువంటి జీవన విధానం ఉండాలి, అలాగే ఎటువంటి ఆహార నియమాలు పాటించాలనే అంశాల గురించి మనతో మాట్లాడేందుకు ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ మౌనిక గారు మనతో ఉన్నారు. మౌనిక గారు నమస్తే అండి. నమస్తే మేడం, ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే పురుషుల్లో ఎక్కువగా వీర్యకణాల సంఖ్య అనేది గణనీయంగా తగ్గిపోతూ ఉంది. దానికి గల కారణం ఏంటి అసలు? ఇప్పుడు ముందు కపుల్స్ మాకు వచ్చినప్పుడు ఓపీలో ఇన్ఫర్టిలిటీలో ఎంతమంది కేసెస్లో లేడీస్ వల్ల ప్రాబ్లం ఉంది లేదా ఎంతమందిలో మెన్ వల్ల ఈ ప్రెగ్నెన్సీ రావట్లేదని అడుగుతుంటారు అనమాట. సో ఇప్పుడు ఒక 10-15 years బ్యాక్ ఆర్ 2 decades బ్యాక్ చూస్తే 30% కేసెస్లో విమెన్లో ఉండేది ప్రాబ్లం. అండ్ రిమైనింగ్లో వేరే వేరే కండిషన్స్ ఇద్దరిలో ఉండడము లేదా అర్థం కాకపోవడం, కొన్ని కాంక్రీట్ రీజన్స్. బట్ ఇప్పుడు చూసినట్టయితే ప్రెజెంట్ డే వరల్డ్లో 50-50% ఇంచుమించు విమెన్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో మెన్లో కూడా అంతే ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఉంది ఇన్ఫర్టిలిటీకి. ఒక హస్బెండ్ సైడ్ నుంచి మేము ఇన్వెస్టిగేషన్స్ టెస్ట్ ఏమైనా కోరుకుంటున్నామంటే అది వీర్యకణాల పరీక్షనే మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్. లేడీకి అనేక టెస్టులు ఉంటాయి, ట్యూబల్ టెస్ట్ అని చెప్పేసి, స్కాన్ అని చెప్పి, వేరే రక్త పరీక్షలని. బట్ మెన్ సైడ్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ మేము అడిగేది వీర్యకణాల పరీక్ష. ఈ వీర్యకణాలు తగ్గిపోతున్నాయి అని తెలిసే ముందు అసలు నార్మల్ ఏంటి, ఎప్పుడు తగ్గిపోతున్నాయని మనం డినోట్ చేయొచ్చు అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని ఒక బాడీ ఉంది. అది కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేసింది. ఓకే, ఇంత కౌంట్ అండ్ అబవ్ ఉంటే నార్మల్, ఇంత మాత్రం పర్సంటేజ్ ఆఫ్ స్పర్మ్స్ కదులుతున్నాయి అంటే అది నార్మల్ అని చెప్పేసి కొన్ని డిసైడ్ చేసింది. అది ఎలా డినోట్ చేసింది, ఈ నంబర్స్ ఎలా తెచ్చింది, ర్యాండమ్గా పెట్టిన నంబర్స్ కాదు, కొన్ని స్టడీస్ జరిగాయి. ప్రతి కంట్రీ డిఫరెంట్ కంట్రీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్లో ఎవరైతే కపుల్స్లో ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చిందో అటువంటి మెన్ని ఒక చోట గ్యాదర్ చేసి వాళ్ళల్లో వీర్యకణాల పరీక్ష చేశారు. చేసినప్పుడు వాళ్ళు చూసింది ఏంటంటే మోర్ దెన్ 97-98% వాళ్ళల్లో మనం ఇప్పుడు ఫాలో అవుతున్న నంబర్స్ కనపడ్డాయి వాళ్ళకి. సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళలో కూడా ఒక 1-2% ఉన్నారు, వాళ్ళకి తక్కువ నెంబర్స్ ఉన్నప్పటికీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది, కానీ చాలా తక్కువ నెంబర్స్. సో అటువంటి కేసెస్ని మనం ఏమని కన్సిడర్ చేస్తామంటే దే ఆర్ అ మిరకల్, బై ఛాన్స్ అయ్యాయి. సో ఖచ్చితంగా అటువంటి నంబర్స్ ఉంటే న్యాచురల్గా అయితే ప్రెగ్నెన్సీ రావడం డెఫినెట్గా డిఫికల్టీ ఉంటుంది అని. సో ఈ రకంగా మనం తెచ్చుకున్న నంబర్స్ ఏంటి అంటే టోటల్ కౌంట్స్ పర్ మిల్లీలీటర్ 15 million కంటే ఎక్కువ ఉండాలి, అంటే 1.5 కోటి కంటే ఎక్కువ ఉండాలి పర్ మిల్లీలీటర్లో స్పర్మ్స్. అండ్ ముందు కదిలే కణాల శాతం ప్రోగ్రెసివ్ మోటిలిటీ కనీసం 32% కంటే ఎక్కువ ఉండాలి. అండ్ లాస్ట్ నార్మల్ ఫార్మ్స్ అంటాం. ప్రతి కణంకి కూడా అది చాలా చిన్నగా ఉంటుంది, మైక్రోస్కోప్లో చూస్తేనే తెలుస్తుంది, కానీ ఆ కణంలో కూడా మనకి ఎలా అయితే డిఫరెంట్ బాడీ పార్ట్స్ ఉన్నాయో దానికి కూడా హెడ్, నెక్, మిడిల్ పీస్, టెయిల్ అని ఇలా డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి, పార్ట్స్. అవన్నీ కరెక్ట్గా ఉంటే దాన్ని నార్మల్ ఫామ్ అంటాం. లేదు టెయిల్ రెండుగా చీలి ఉంది లేదా నెక్ బెంట్ ఉంది, క్రుకెడ్గా ఉంది, ఇలాంటివి వీటిని అబ్నార్మల్ ఫామ్స్ కింద మేము లెక్క తీస్తాం. సో ఈ నార్మల్ ఫామ్స్ కనీసం 4% ఉండాలి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ సాటిస్ఫై అయితే వీర్యకణాల శాంపిల్ పరీక్ష నార్మల్ ఉంది అన్నట్టు. ఇప్పుడు మనం మీరు అన్నట్టు ప్రెజెంట్ డే వరల్డ్లో వీర్యకణాల కౌంట్స్ వాళ్ళకి సంఖ్య కానీ లేదా క్వాలిటీ ఆఫ్ శాంపుల్ కానీ బాగా తగ్గిపోతుంది. రీజన్ ఏమై ఉండొచ్చు? ఫస్ట్ మెయిన్ ఆబ్వియస్లీ లైఫ్ స్టైల్. అప్పుడు లైఫ్ స్టైల్ ఇప్పుడు లేదు. పడుకునే టైం ఏంటి, తినే తిండి ఏంటి, అది ఆయిల్ ఎంత ఉంది ఫుడ్లో, రిఫైన్డ్ షుగర్స్ ఎంత ఉన్నాయి, టీ కాఫీలు లేదా హ్యాబిట్స్, ఆల్కహాల్, స్మోకింగ్, ఇవన్నీ కూడా ఈ లైఫ్ స్టైల్ మార్పులు. అండ్ నెక్స్ట్ యాక్టివిటీ. ముందు ఎక్కువగా అగ్రికల్చర్, ఫార్మింగ్ చేసేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, సో వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఫిజికల్ యాక్టివిటీ పోయింది, సెడెంటరీ జాబ్స్. ఇప్పుడు యాజ్ అ డాక్టర్ అయినా నేను ఎక్కువగా పెద్దగా మూవ్ అవ్వను, ప్రొసీజర్స్ ఉన్నప్పుడు నిలబడి ఉంటాను కానీ రిమైనింగ్ టైం ఐఎమ్ సిట్టింగ్. అలానే సాఫ్ట్వేర్ వాళ్ళైతే ఎంటైర్ డే వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు లేదా ఆఫీసెస్లో కావచ్చు, త్రూ అవుట్ ద టైమ్ దే ఆర్ సిట్టింగ్. నెక్స్ట్ బస్ డ్రైవర్స్ ఎక్కువ హీట్లో ఆ ఎన్వైర్న్మెంట్లో వాళ్ళు ఎంటైర్ డే ఉన్నారు. కోల్ వర్కర్స్ లేదా ఇండస్ట్రీ, పెయింట్స్, ఇట్లా డిఫరెంట్ వాళ్ళు చేసే ఆక్యుపేషన్స్ ప్రతి చోట ఏదో ఒక హ్యాజర్డ్ ఉంది.
డాక్టర్స్లో కూడా మీరు చూస్తే ఆర్థోపెడిషియన్స్ ఎక్కువగా ఎక్స్రేస్కి ఎక్స్పోజ్ అవుతుంటారు. టెక్నీషియన్స్, ల్యాబ్ టెక్నీషియన్స్ ఎక్స్రేస్ దగ్గర సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా ఎక్స్రేస్, రేడియేషన్కి కంటిన్యూస్గా ఎక్స్పోజ్ అవుతూనే ఉన్నారు. అట్లా వాళ్ళ ఓన్ ఆక్యుపేషన్ హ్యాజర్డ్స్ వల్ల, లైఫ్ స్టైల్లో మార్పుల వల్ల ఈ కౌంట్స్ అన్నవి బాగా తగ్గిపోతున్నాయి. ఈ ఆల్కహాల్ స్మోకింగ్ కూడా సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎందుకు తగ్గిపోతున్నాయి, ఊరికే తగ్గిపోతున్నాయి, అసలు ఏంటి, ఇప్పుడు ఆల్కహాల్ వల్ల ఎలా తగ్గుతాయి, స్మోకింగ్ వల్ల ఎలా ఎఫెక్ట్ పడుతుంది అంటే, స్మోకింగ్ వల్ల మెయిన్గా దాంట్లో కార్బన్ మొనాక్సైడ్ లేదా టార్ వాటన్నిటి వల్ల ఏమవుతుందంటే స్పర్మ్ కదలిక దెబ్బతీస్తుంది. సో కదలిక ఎక్కువగా దెబ్బతింటుంది కౌంట్స్ కంటే కూడా. ఆల్కహాల్ సైడ్ వస్తే ఏమవుతుందంటే వీళ్ళకి ఆల్కహాల్ వల్ల ఒబేసిటీ, సెంట్రల్ ఒబేసిటీ, పొట్ట ఎక్కువ తయారవుతుంది ఆల్కహాల్ ఎక్కువ ఇంటేక్ తీసినప్పుడు. పొట్ట రీజన్లో ఉండే ఫ్యాట్ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే ప్రతి మ్యాన్లో మేల్ హార్మోన్ టెస్టోస్టెరాన్, చాలా మందికి తెలుసు, జిమ్ వెళ్ళే వాళ్ళు, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు దే నో స్పోర్ట్స్ పీపుల్. సో ఈ మేల్ హార్మోన్ టెస్టోస్టెరాన్ స్పర్మ్ ప్రొడక్షన్, ఉత్పత్తికి, వీర్యకణాల ఉత్పత్తికి పాల్గొంటుంది. ఈ సెంట్రల్ రీజన్, పొట్ట రీజన్లో ఫ్యాట్ ఎక్కువ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ టెస్టోస్టెరాన్ అన్న మేల్ హార్మోను లేడీ హార్మోన్ ఈస్ట్రోజన్ ఏదైతే ఉందో దానికి కన్వర్ట్ అవుతూ పోతుంది. సో ఎక్కువ ఫ్యాట్ అంటే ఎక్కువ టెస్టోస్టెరాన్ కన్వర్ట్ అయిపోయి ఈస్ట్రోజన్కి మనకు టెస్టోస్టెరాన్ లెవెల్స్ బాడీలో ఫాల్ అయిపోతాయి. దానివల్ల స్పర్మ్ నంబర్స్, మొటిలిటీ రెండు దెబ్బతింటాయి. అందుకని ఆల్కహాల్ స్మోకింగ్ స్టడీస్ ద్వారా ఎవ్రీవేర్ ఇట్ ఈస్ ప్రూవెన్ ఖచ్చితంగా నంబర్ని, మొటిలిటీని దెబ్బతీస్తుంది అని చెప్పేసి. ఇది కాకుండా మెడికల్ కండిషన్స్ ఉంటాయి మెన్లో, షుగర్ ప్రాబ్లము, బీపీ ప్రాబ్లము, ఇవన్నీ కూడా ప్రాబ్లం చేస్తాయి. ఎందుకంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ అంటే అవి షుగర్స్ ఎక్కువ ఉండడమే కాదు, ఆ రక్త ప్రవాహం బీజంకి, టెస్టిస్కి చేరే పద్ధతి అవి కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది హైపర్ టెన్షన్లో. డయాబెటీస్లో చూస్తే స్పర్మ్లో జీన్స్ ఉంటాయి, జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ అని, దాంట్లో బ్రేక్స్ ఎక్కువ తయారవుతాయి ఇలా షుగర్ పేషెంట్స్కి, కంట్రోల్ లేదు అన్న వాళ్ళకి. సో అలా మెన్లో ఏమవుతుందంటే ఏజ్ పరంగా, లైఫ్ స్టైల్ పరంగా, వాళ్ళ వెయిట్, యాక్టివిటీ, వాళ్ళు చేసే వర్క్, వీటన్నిటి వల్ల డిఫరెంట్ రీజన్స్తో వాళ్ళకి స్పర్మ్ కౌంట్స్ పడిపోతున్నాయి. అందుకని దే డెఫినెట్లీ నీడ్ ద హెల్ప్. బేసిక్ కౌన్సిలింగ్తో కుదురుతుందా, వేరే అడ్వైజెస్ ఏమన్నా ఉన్నాయా అంటే ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని మీరు మీట్ అవ్వగలిగితే డెఫినెట్గా దే విల్ బి ఏబుల్ టు హెల్ప్ యూ. ఓకే, మౌనిక గారు, ఈ రోజుల్లో మీరు చూసుకున్నట్లయితే అసలు సెల్ ఫోన్ లేకుండా చాలా తక్కువ మంది ఉంటున్నారు. సెల్ ఫోన్ నుంచి వచ్చేటువంటి రేడియేషన్స్ వల్ల కూడా ఈ స్పర్మ్ కౌంట్ అనేది దెబ్బతింటుందని వింటున్నాం. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? డెఫినెట్లీ అండి. ఇప్పుడు మ్యాగ్నెటిక్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ అన్నది ఒకటి ఉంటుంది. ఎవరు తెలియదు ఏంటి అంటే కంటిన్యూస్గా మనం రోడ్ మీద నడుస్తుంటే కూడా మనం ఏదో ఒక రేడియేషన్కి ఎక్స్పోజ్ అవుతూ ఉన్నాం అనమాట. అది ఎన్వైరన్మెంట్లో ఉంటుంది ఆ రేడియేషన్. ఏంటంటే ఈ మెయిల్స్ వచ్చేసి ఈ మొబైల్ ని కరెక్ట్ జేబులో పెట్టుకుంటారు. యా, సో దే కీప్ దమ్ ఇన్ ద పాకెట్స్. ఇట్ ఈస్ క్లోజ్ విసినిటీలో, అంటే ఆ టెస్టిస్ ఎక్కడైతే స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయో చాలా దగ్గర రీజన్లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. సిగ్నిఫికెంట్ ఉంటుందా లేదా అంటే క్వాంటిఫై చేస్తే, నేను అన్నట్టు ఇప్పుడు లేడీస్ కూడా బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ మనకు, లేదా మనం ఫోన్ పెట్టుకోకుండా ఆ రేడియేషన్ మనం ఎక్స్పోజ్ అవుతూనే ఉన్నాం, కానీ వీఆర్ యాడింగ్ ఆన్. అండ్ ఇదే సెల్ ఫోన్ ఏంటి అంటే మనకు ఆ సిగ్నల్ డ్రాగ్ చేయడానికి, ఇప్పుడు మనం వాడే కంపెనీ మనకు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అమెరికాలా కాదు, అమెరికాలో ఏదో ఒక్కటే ఉంటుంది, యూరప్ వాళ్ళు దే మెయింటైన్ వన్, బట్ మనకు ఎన్నో ఉన్నాయి, డిఫరెంట్ నెట్వర్క్స్ అని ఉంటాయి. సో ప్రతి టవర్ ఆ రేడియేషన్ని పుల్ చేయడానికి ఏమవుతుందంటే మనం వాడే ఫోన్స్, ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో ఐ థింక్ ద రేడియేషన్ లెవెల్స్ ఇంకా కూడా ఎక్కువ ఉన్నాయి ఫారినర్స్తో కంపేర్ చేసుకుంటే. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. మౌనిక గారు, ఈ వీర్య కణాల సంఖ్య గణనీయంగా పడిపోయిన వాళ్ళకి మీరు ఇచ్చే చికిత్స ఏంటి? కణాలు తక్కువ ఉన్నాయి, ఇలా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు నేను అన్నాను 15 మిలియన్ అబవ్ ఉంటే నార్మల్ అని. కొంతమందికి మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటే 10 to 15 మిలియన్ మధ్యలో ఉన్నాయి, మరీ తక్కువ లేవు, అట్లని నార్మల్ లేదు, కొంచెం తక్కువ ఉన్నాయి. కదలిక కూడా మార్జినలీ తక్కువ ఉంది. వీళ్ళకు హై లెవెల్ ట్రీట్మెంట్ అవసరం లేదండి. ముందు బేసిక్ కౌన్సిలింగ్, తిండి తీసుకునే ఫుడ్లో మార్పులు, స్లీప్, కరెక్ట్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ టైం నిద్రపోతున్నారా లేదా, ఈ ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తున్నారా లేదా. సో ఎక్సర్సైజ్ చేస్తే కూడా ఏమవుతుందంటే మనకు మజిల్ బిల్డ్ అవుతుంది. మజిల్ బిల్డ్ అయినప్పుడు కూడా టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇంప్రూవ్ అయ్యి కౌంట్స్ రెస్టోర్ అవుతాయి. సో ఇవి ఫస్ట్ లైఫ్ స్టైల్లో వేరియేషన్స్ తీసుకొచ్చి ట్రై చేస్తాం. దానికి తోడుగా యాజ్ అ డాక్టర్ వీ వాంట్ టు హెల్ప్. ఇంకా దే వోంట్ బి సాటిస్ఫైడ్, ఎందుకంటే ప్లెయిన్ లైఫ్ స్టైల్ అంటే మోస్ట్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్, ఏదో ట్యాబ్లెట్ ఫామ్ ఇవ్వాలని. సో దానికి కూడా వీ హ్యావ్ అ ట్యాబ్లెట్. అవి ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. స్పర్మ్కి అవసరం, స్పర్మ్ హెల్త్కి హెల్ప్ అయ్యే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, విటమిన్ డి, కోఎన్జైమ్ క్యూ, ఇట్లా వేరియస్ కాంపనెంట్స్ ఉంటాయి. ఎంత అమౌంట్లో, ఎన్ని మిల్లీగ్రామ్స్లో అవసరము,
అవన్నీ ఆలోచించి తయారు చేసిన ఫార్ములేటెడ్ టాబ్లెట్స్ ఉంటాయి అన్నమాట. సో అటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇవ్వచ్చు. ఇవి ఏం చేస్తాయంటే హార్మోన్స్ కాదు, అవి ప్లెయిన్ యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ టాబ్లెట్స్ లాగా మనం తీసుకున్నట్టు. సో డెఫినెట్గా ఉంటే హెల్పే అవుతాయి, ఒక 2-3 మంత్స్ దాకా వాడమని చెప్తాము. లేదు బట్ ఫ్యూ పీపుల్ నేను అన్న 10 మిలియన్ కంటే తక్కువ ఉంటాయి, చాలా లో కౌంట్స్ ఉన్నాయి. ఇక్కడ మనం దాన్ని ఇగ్నోర్ చేయకూడదు. సరే మీరు లైఫ్ స్టైల్ ఏదో చేస్తూ ఉండండి, డైట్లో వేరియేషన్స్ తెస్తూ ఉండండి అని ఇగ్నోర్ చేస్తే ఏమవుతుందంటే ఏదో ఆర్గానిక్ డిస్టర్బెన్స్ ఉంటుంది లోపల, అది మన కోసం వెయిట్ చేయదు, మనం చేసే చిన్న చిన్న మార్పులకు రెస్పాండ్ కూడా కాదు. ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూ ఆ కౌంట్స్ ఇంకా కూడా పడిపోయి రేపు 0 అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకని ఇగ్నోర్ చేయలేం. 10 మిలియన్ కంటే తక్కువ ఉంది అంటే హార్మోన్స్ టెస్ట్ చేయిస్తాం, ఎక్కడ ప్రాబ్లం ఉంది, మెదడు నుంచి సిగ్నల్ అందక ఈ ప్రాబ్లం అవుతుందా, బీజంలో ప్రొడక్షన్ అవ్వట్లేదా, లేదా ఇన్ఫెక్షన్ వల్ల బయటకు వచ్చే దారుల్లో ఎక్కడన్నా అడ్డంకు ఏమన్నా ఏర్పడిందా, దానివల్ల ఈ కౌంట్స్ మనకు మొత్తం కనిపించట్లేదా అని చూసుకోవాల్సి ఉంటుంది. కొన్ని జన్యుపరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, స్క్రోటం అంటే బీజం దగ్గర స్కాన్ కూడా తీస్తాము. ఇవన్నీ చూసి ట్రీట్మెంట్ వాళ్ళకు పెట్టచ్చా లేదా, ఇంజెక్షన్స్ ఇవ్వచ్చా లేదా అన్నది కూడా ఈ హార్మోన్స్ బేసిస్ మీద డిసైడ్ అవుతుంది. మెయిన్గా చూసేవి FSH, టెస్టోస్ట్రోన్, ఇటువంటి హార్మోన్స్ టెస్ట్ చేస్తాం, మెదడు నుంచి సిగ్నల్. సో ఎప్పుడైతే ఈ FSH, LH <1.2 ఉంటే ఆ కేసెస్లో మీనింగ్ ఏంటంటే మెదడు నుంచి సిగ్నల్ సరిగ్గా అందకపోవడం వల్ల బీజం నుంచి ప్రొడక్షన్ అవ్వట్లేదు అని. అప్పుడు ఇదే సిగ్నల్ని మేము బయట నుంచి ఇంజెక్షన్ ఫామ్లో ప్రొవైడ్ చేస్తాం, HCG ఇంజెక్షన్స్ అని చెప్పేసి. కానీ టెస్టిస్ ప్రొడక్షన్ ప్రాబ్లం ఉంది, లేదా బయటకు వచ్చే దారిలో అడ్డంకు ఉంది, ఈ కండిషన్స్లో ట్రీట్మెంట్ పనికిరాదు. మనం ఈ HCG ఇంజెక్షన్స్ ఇచ్చినా కూడా ఇంకా కూడా మనం సిచ్యువేషన్ని వర్స్ చేస్తున్నాము, టైంని లూజ్ చేస్తున్నాం. సో అటువంటి పేషెంట్స్కి డైరెక్ట్గా మేము ట్రీట్మెంట్కి తీసుకెళ్తాం. సో డైరెక్ట్గా ట్రీట్మెంట్, అది IUI, IVF, ఏ ట్రీట్మెంట్ వాళ్ళకి హెల్ప్ అవుతుందో అడ్వైస్ చేసి ట్రీట్మెంట్కి డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతాం. ఓకే, మౌనిక గారు, ఈ వీరికణాల సంఖ్య గణనీయంగా తగ్గిన వాళ్ళకి వాళ్ళు ఆ వీరికణాల సంఖ్యను పెంచుకోవాలంటే ఇటువంటి ఆహారపు అలవాట్లకి అలవాటు పడాలి వాళ్ళు, అలాగే వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉండాలి? సో డైట్లో మెయిన్గా నేను అన్నట్టు ఈ వైటమిన్ C రిచ్ ఫుడ్స్, వైటమిన్ D రిచ్ ఫుడ్స్, కోఎన్జైమ్ Q, యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, స్పినచ్, స్ప్రౌట్స్, మ్యాంగోస్, బనానాస్, పొటాషియం K రిచ్ ఉంటుంది. సో ఇవన్నీ ఇటువంటి ఆహారం వాళ్ళు తీసుకోగలిగితే డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్స్ అనేవి వాళ్ళకి కనపడతాయి. ఇదే కాకుండా ఈవెన్ డైరీ ప్రోడక్ట్స్, మిల్క్, చీజ్, నాన్ వెజిటేరియన్లో కూడా చికెన్ ప్రోటీన్ డైట్ ప్రొవైడ్ చేస్తుంది, ఫిష్, ఇవన్నీ మంచివే. కానీ మనం తీసుకునే మీట్, కొనుక్కొని మనం తినే మీట్ అది ఆర్గానిక్ మీట్ కాదు. పౌల్ట్రీలో కోళ్లకు ఎన్నో ఇంజెక్షన్స్, స్టెరాయిడ్స్ ఇచ్చి, ఎందుకంటే ఎవ్రీవన్ తొందరగా అవి చికెన్ ఫామ్లో వాళ్ళు తొందరగా గ్రోత్ రావాలి, కోళ్ళు తొందరగా పెరగాలి, ఆ ఉద్దేశంతో వాళ్ళు స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. అవే స్టెరాయిడ్స్ చికెన్ రూపంలో మనం ఇంటేక్ వెళ్తున్నాయి. సో స్టెరాయిడ్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే దానివల్ల కూడా మెన్లో టెస్టోస్ట్రాన్ లెవెల్స్ పడిపోయి కౌంట్స్ పడిపోవచ్చు. ఆర్గానిక్ మీట్ దొరికితే పర్లేదు, బట్ దొరకట్లేదు కాబట్టి కంప్లీట్గా ఇట్స్ నాట్ బ్యాడ్ కూడా, కానీ లిమిట్ చేయాలి. డైలీ ఇంటేక్, ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఇంటేక్ ఇప్పుడు హెల్ప్ అవ్వదు, బికాజ్ ఆర్గానిక్ మీట్ లేదు కాబట్టి వీక్లీ వన్స్ ఆర్ మేబీ మ్యాక్సిమం వీక్లీ ట్వైస్, అంతకంటే ఎక్కువగా నాన్ వెజిటేరియన్ ప్రిఫర్ చేయొద్దు అని నేను చెప్తాను, అంటిల్ వీ ఫైండ్ దట్ ఆర్గానిక్ మీట్ దట్ ఈస్ గోయింగ్ టు బి. బట్ అదర్వైజ్ ఫిష్ ఇవన్నీ కూడా మంచివే, ఖచ్చితంగా తీసుకోమనే చెప్తాం. ఎక్సర్సైజెస్ డెఫినెట్ ఎవ్రీడే హాఫ్ అన్ అవర్ అన్న ఎరోబిక్ ఎక్సర్సైజెస్ చేయాలి. BMI అంటే ప్రతి వ్యక్తి హైట్, వెయిట్ తీసుకొని క్యాల్కులేట్ చేసే BMI అనేది నార్మల్ రేంజ్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే, మౌనిక గారు, ఇప్పటి వరకు మనం వీరికణాల సంఖ్య తగ్గిపోయిన వాళ్ళకి పెరగడానికి ఏ విధంగా చేయాలనేది మనం మాట్లాడుకున్నాం. అసలు వీరికణాలు నాణ్యంగా ఉండాలంటే, అంటే స్పర్మ్ క్వాలిటీ బాగుండాలంటే ఎటువంటి ఆహారపు అలవాట్లు తీసుకుంటే మంచిది? ఇప్పుడు వీర్య కణాల పరీక్ష మేము చేస్తాం కదండి, కొంతమందికి కణాలు తక్కువ ఉన్నాయి అంటాం, కొంతమందికి బాగానే ఉందండి, రిపోర్ట్ నార్మల్ ఉంది అని అంటాం. ఇక్కడ ఏమవుతుందంటే అయినప్పటికీ లేడీ సైడ్ నుంచి కూడా ఎగ్స్ బాగానే ఉంటాయి, ట్యూబ్స్ ఓపెన్ ఉంటాయి, అయినా కావట్లేదు, లేదా మేబీ నీటి బుడగల సమస్య ఉంది, టాబ్లెట్స్ ఇచ్చి ఎగ్ తీసుకురావాలి. హస్బెండ్ సైడ్ నుంచి కౌంట్ అయితే నార్మల్ ఉంది అని చెప్పాం. కానీ ఇక్కడ కొన్నిసార్లు మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. సో అక్కడ ఏమవుతుందంటే నిదానంగా ఒక బ్లేమ్ గేమ్ స్టార్ట్ అవుతుంది. సరే నాదైతే కౌంట్స్ బాగున్నాయి అన్నారు, సో ఖచ్చితంగా లేడీలోనే ఇష్యూ ఉంది, అందుకే ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. ఇన్ఫ్యాక్ట్ మేము చూస్తూ ఉంటాం, కణాలు తక్కువ ఉన్నా కూడా సమ్టైమ్స్ ప్రెగ్నెన్సీ అవుతూ ఉంటాయి, కణాలు బ్రహ్మాండంగా ఉన్నా కూడా కొంతమందికి కావట్లేదు. సో రిపీటెడ్గా మేము చెప్పేది ఏంటి అంటే, మేము ఒక వీర్య కణాల పరీక్ష చేయిస్తే
30% పిక్చర్ మాత్రమే కనబడుతుంది మెన్ సైడ్ నుంచి. 70% ఇస్ వీ డు నాట్ నో. ఓకే. ఏం తెలీదు. సరే కణాలు కనబడుతున్నాయి, కదలిక ఉంది, కానీ ఈ కదలిక ఎన్ని గంటల వరకు ఉంది? ఇప్పుడు కణాలు వెజైనాలో పడితే అక్కడ నుంచి ట్యూబ్ వరకు చేరుకోవాలి. ఇట్ మైట్ టేక్ అ డే ఆల్సో జర్నీ. సో ఆ 24 hours వరకు ఎన్ని కణాలు బతికున్నాయి, అసలు అక్కడ వరకు చేరుకోగలుగుతున్నాయా, లేదా ఒక 3-4 hours అన్నీ చనిపోతున్నాయా, అసలు ఎగ్ వరకు చేరుకోవట్లేదా? స్పర్మ్ ఫంక్షన్ టెస్ట్, ఇంకా డీటెయిల్ వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని ఒక టెస్ట్ ఉంటుంది. ప్రతి స్పర్మ్లో నేను అన్న జెనెటిక్ మెటీరియల్ బ్రేక్స్ ఎన్ని ఉన్నాయి. కణాలు ఉత్పత్తి అయ్యేది బీజంలో, అక్కడి నుంచి బయటికి వచ్చేసరికి 70-80 days పడుతుందన్నమాట. సో ఆ త్రూ అవుట్ దట్ పీరియడ్ అవి మన ఉన్న ఎన్వైరన్మెంట్ హీట్కి, కెమికల్స్కి, లేదా బ్లడ్లో మూవ్ అవుతున్న టాక్సిన్స్కి ఎక్స్పోజ్ అవుతూనే ఉన్నాయి. సో ఆ స్పర్మ్స్లో బ్రేక్స్ అనేవి చిన్న చిన్నగా ఇంజరీస్ కూడుకుంటూ ఉంటాయి అన్నమాట. అటువంటి కణాలు బయట ఫ్రెష్ శాంపుల్ మనకు వస్తున్నాయి. కొంతమందికి బయటికి వచ్చిన టైంకి బ్రేక్స్ ఉన్నప్పటికీ మరీ ఎక్కువగా ఉంటుంది, 5% కంటే లోపలనే ఉంటుంది DFI ఇండెక్స్. సో దట్ ఈస్ గుడ్ ఇనఫ్, ఫైన్, స్పర్మ్స్ ఆర్ ఫైన్. బట్ కొంతమందిలో 15% అబవ్, 30% అబవ్ ఉంటుంది. నేను అన్నట్టు డయాబెటిక్ పేషెంట్స్లో షుగర్ కంట్రోల్ లేదు, లేదా నేను అన్న వెరీ హాట్ ప్లేసెస్లో వర్క్ చేస్తున్నారు, ఇండస్ట్రీస్లో, ఫ్యాక్టరీస్లో, వీళ్ళకు DFI టెస్ట్ చేసినప్పుడు చాలా హై వస్తుంది అనమాట. దాని మీనింగ్ ఈ బ్రేక్స్ ఎక్కువగా తయారవుతున్నాయి. అప్పుడు మేము ఏం చేయాలంటే కొన్ని మెడిసిన్స్ అన్నా పెట్టి ఉపయోగం ఉందంటే పర్లేదు, లేదు అంటే ఏం చేస్తామంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ప్లాన్ చేసినప్పుడు డైరెక్ట్గా బీజంలో సూది వేసి అక్కడి నుంచి తీసిన స్పర్మ్స్ని వాడతాం. రీజన్ ఇస్ బీజంలో ప్రొడ్యూస్ అయినప్పుడు అవి దే ఆర్ లైక్ ఫ్రెష్ బేబీస్, ఏం జబ్బులు రాకుండా దే ఆర్ లైక్ ఫ్రెష్ బేబీస్, కాబట్టి ఆ స్పర్మ్స్ వాడతాం ఇన్స్టెడ్ ఆఫ్ ద ఫ్రెష్లీ ఇజాక్యులేటెడ్ స్పర్మ్. సో రిపీటెడ్గా నేను చెప్పేది ఏంటంటే క్వాలిటీ అన్నది పూర్తిగా ఎవరు చూడలేరు, ఎవరు డిటర్మిన్ చేయలేరు. సో ఓన్లీ 30% మనకు వీర్యకణాల పరీక్షలో తెలుస్తుంది. దేర్ ఇస్ అ లాట్ దట్ ఇస్ క్వాలిటీ పెరగడానికి, అంటే స్పర్మ్ క్వాలిటీ పెరగడానికి ఏదైనా పర్టికులర్ అంటే ఫుడ్ ఏదైనా ఉందా? ఫుడ్ నేను చెప్పినవే హెల్ప్ అవుతాయండి. ఓవరాల్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మేము పెట్టేది రీజన్ అందుకే. ఈ కోఎన్జైమ్ Q అని కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, అవి మనకు ఫుడ్ డైట్లో పూర్తిగా దొరక్కపోవచ్చు ఇన్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్స్. అందుకనే మెడికల్ ఫామ్లో తయారైన ట్యాబ్లెట్ని దాంట్లో కూడా మిల్లీగ్రామ్స్ ఇస్తామన్నమాట. ఈ సో అయితే 200 mg ఉంది, ఇది సో అయితే 300 mg ఉంది అని. ఇది ఎందుకు డివైజ్ అయింది అంటే ఎన్నో రీసెర్చ్ స్టడీస్ ద్వారా స్పర్మ్ హెల్త్ని ఇంప్రూవ్ చేయాలి అంటే ఈ పద్ధతులు ఫాలో అయితే బెటర్ అని డిసైడ్ అయ్యి తయారు చేసిన ట్యాబ్లెట్స్ అనమాట. ప్రతి ట్యాబ్లెట్లో ఒక ట్యాబ్లెట్లో అనుకున్న అమౌంట్ లేదనుకోండి, వి యాడ్ ఆన్ అన్ అదర్ ట్యాబ్లెట్, దాంట్లో ఎక్స్ట్రా ఉంటే. సో అడిక్వేట్గా ఎంత పర్ డే అవసరమో స్పర్మ్ హెల్త్ని బూస్ట్ చేయడానికి ఖచ్చితంగా చేస్తాం. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ ద హస్బెండ్ సైడ్ నుంచి ఆయన ఇప్పుడు ఆక్యుపేషన్ మార్చలేం. ఐ మీన్ సమ్వన్ హూ వర్క్స్ ఇన్ ద ల్యాబ్ కాంట్ రిజైన్, ఆర్థోపెడిషన్ కాంట్ చేంజ్ హిస్ ప్రొఫెషన్. కానీ వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా షీల్డింగ్ వేసుకోవడము, అటువంటి ఏమైనా ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. మౌనిక గారు, పురుషుల్లో సహజ సిద్ధంగా టెస్టోస్టెరాన్ హార్మోన్ రిలీజ్ అవ్వాలంటే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి, ఎటువంటి వ్యాయామాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది? ఓకే. సో డైట్, లైఫ్ స్టైల్ మార్పులు అవి మనం మాట్లాడాం కదండి. అడిక్వేట్ స్లీప్, టైమ్లీ స్లీప్ ఉండాలి. మెలటోనిన్ అని ఒకటి ఉంటుంది మనకు, హార్మోన్ బయోలాజికల్ క్లాక్ని సెట్ చేస్తుంది. అంటే నైట్ టైం మనం సో టైం టు సో టైం, ప్రిఫరబుల్లీ 11 కల్లా మనం నిద్రపోవాలంటారు. బియాండ్ 11 వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ కాంప్రమైజ్ అవుతుంది. సేమ్ అవర్స్ మనం నిద్రపోవచ్చు, 1కి నిద్రపోయి మీరు 9కి లేచినా, 11కి నిద్రపోయి 7కి లేచినా ఇట్ ఈస్ నాట్ ద సేమ్. ఎక్కువ టైర్డ్ అనిపిస్తుంది. దెర్ ఈస్ అ రీజన్, ఎవ్రీథింగ్ హ్యాస్ అ రీజన్. సో ఆ బయోలాజికల్ క్లాక్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎక్సర్సైజెస్. ఇప్పుడు మెన్కి ఫిట్నెస్ బాగా ఇంట్రెస్ట్ ఉంది, అందరు కూడా వాంట్ టు గో టు ద జిమ్, దే మేక్ అ బాడీ. సో అవన్నీ ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఈ టైంలో వాళ్ళు వే ప్రోటీన్స్ అవన్నీ హెల్తీనే, కానీ కొంతమంది తొందరగా బాడీ తయారు చేసుకోవాలన్న ఐడియాతో టెస్టోస్టెరాన్ సప్లిమెంట్స్ తీసుకుంటారు బయట నుంచి, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ తీసుకోవడం. అది పూర్తిగా నాట్ అడ్వైజబుల్ అండి. ఎందుకంటే బాడీలో ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది? ఇక్కడ ఏమవుతుందంటే మనకు బ్రెయిన్ నుంచి FSH LH అన్న సిగ్నల్స్ వస్తాయి టెస్టిస్కి. టెస్టిస్లో టెస్టోస్టెరాన్ అన్నది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయిన లెవెల్స్ మనకు కణాలు ఉత్పత్తి చేయడానికి హెల్ప్ అవుతున్నాయి. మనం ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఒక లెవెల్ వరకు ఉంటేనే మెదడు నుంచి సిగ్నల్ వస్తూ ఉంటుంది. మనం ఏం చేస్తున్నామంటే ఆర్టిఫిషియల్గా బయట నుంచి టెస్టోస్టెరాన్ ఇచ్చేటప్పుడు మెదడుకి ఏమనిపిస్తుంది అంటే సరిపడా ఉంది, నేను సిగ్నల్ పంపాల్సిన అవసరం లేదు.
సో ద బ్రెయిన్ గోస్ ఇన్ టు అన్ నెగటివ్ ఫీడ్బ్యాక్ అంటాం అనమాట. ఆ FSHLH సిగ్నల్స్ పంపించడం ఆపేస్తుంది. అప్పుడు టెస్టిస్ కూడా ప్రొడక్షన్ చేయడం స్లోలీ డిక్లైన్ అయిపోతుంది. Okay. సో ఇలా బయట నుంచి ఎగ్జోజినస్గా టెస్టోస్టెరాన్ తీసుకుంటే ఎఫెక్ట్ అవుతుంది. సో వీ టెల్ అవాయిడ్ స్టెరాయిడ్స్. ఈ వే ప్రోటీన్ అవన్నీ పర్లేదండి, ఎందుకంటే పర్ డే వాళ్ళు చేసే జిమ్ లేదా వాళ్ళు చేసే ఎక్సర్సైజెస్కి సర్టెన్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అది వాళ్ళు తీసుకునే మిల్క్లో కష్టం, అది ఆల్మోస్ట్ ఎన్నో లీటర్స్ ఆఫ్ మిల్క్ తాగాల్సి వస్తుంది, అది చెయ్యలేం. కాబట్టి దాన్ని కాంపాక్టెడ్ వర్షన్లో వే ప్రోటీన్ని తయారు చేయడం జరిగింది. దట్ ఈస్ ఓకే. బట్ ఈ ఎగ్జోజినస్గా స్టెరాయిడ్స్ టెస్టోస్టెరాన్ తీసుకోవడం మాత్రం ఇట్స్ నాట్ అడ్వైజ్. ఓకే మౌనిక గారు, అసలు పురుషుల్లో వీర్య కణాలు తగ్గడానికి గల కారణాలని, అలాగే వీర్య కణాభివృద్ధి జరగాలంటే ఎటువంటి ఆహార నియమాలు పాటించాలనే అంశం గురించి మీరైన శైలిలో చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.